రాజేంద్రనగర్, హనుమాన్ నగర్ బస్తీవాసులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. హనుమాన్ నగర్ కాలనీలో స్థానికుల విజ్ఞప్తితో సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి పర్యటించారు. హనుమాన్ నగర్ కాలనీకి చెందిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు సబితా. పేద ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ఉద్యమమని చెప్పుకుంటూ పెద్దలకు మాత్రమే సహాయ సహకారాలు అందిస్తున్నారని, పేద ప్రజలకు అణిచివేతకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఏ మూలలో ఎవరు బాధపడ్డా ఫస్ట్ బాధపడ్డది ఇంద్రారెడ్డి కుటుంబం బాధపడుతుంది. ఆయనకు అర్థం కాదేమో, నువ్వు రాజకీయాల కోసం రాజకీయాలు చేస్తావేమో, కానీ మేము ప్రజల క్షేమం కోసం రాజకీయాలలో ఉన్నాం, మేము సేవ చేస్తున్నాం. అది ఆయనకు అర్థం కాదు. కేసీఆర్ గారిని తిట్టడం మొదలుపెట్టాడు. 2 ఏళ్ల నుండి ఏం చెప్తున్నాడు? కేసీఆర్ నిశాన జరిపేస్తే హైదరాబాద్ లో 1,00,000 బెడ్రూమ్లు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిండు. 1,00,000 ఒకటి కాదు, ఒక హైదరాబాద్ లోని ఆమూలకు కొన్ని ఒక 1,00,000 కట్టిండు. నేను మొన్న నా కాన్స్టిట్యూన్స్ లో 8,000 డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్నికల కన్నా ముందు ఇచ్చినాం. ఒక్కొక్క దగ్గర 1,00,000 ఇండ్లు కట్టిండు. కేసీఆర్ ఉన్న రోజులు భూమేడ నుండి తీసుకొని కట్టి వాళ్ళకి ఇండ్ల, అదే కేసీఆర్